సో ఇది ఒక ఫంక్షన్లో, ఒక ప్రైవేట్ ఫంక్షన్లో సమంత అండ్ శ్రీలీల కలిసి ఉండటం అని ఒక మీడియాలో కొంత వైరల్గా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే సమంత ఇక్కడ చూపించిన దానికంటే కూడా 4-5 రెట్లు ఎక్కువ హాట్గా ఉన్నారు. దాంట్లో చాలా బోల్డ్గా, చాలా ఎక్స్పోజ్డ్గా ఉంది, సెక్సీగా కనిపించారు దీంట్లో. సో దాంతో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా శ్రీలీల కంటే కూడా సమంతాని ఫొటోస్ తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఒక ఇంగ్లీష్ కవర్ పేజీలు, ఇంగ్లీష్ వీక్లీలో కూడా ముఖ చిత్రంగా సమంత ఫోటో వేశారు. అంటే అంత గ్లామరస్గా ఉంది. సో అది యాక్చువల్గా వేరే యొక్క సోషల్ మీడియా అన్నింటిలో కూడా ఈ యొక్క వార్త బాగా పాపులర్ అవుతూ ఉంది. ఆ యొక్క ఫొటోస్ కానీ, ఆ యొక్క ఏదైతే ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్స్లో ఇంకా కింద కూడా ఫుల్ చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. చాలా హాట్గా ఉన్నటువంటి ఫొటోస్ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. శ్రీలీల ఎంత పెద్ద డాన్సర్లుగా ఉన్నా, ఎటువంటి క్యారెక్టర్ చేసినా కూడా ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ విషయంలో కొన్ని లిమిట్స్ అయితే పెట్టుకుని ఆ లిమిట్స్ని ఫాలో అవుతుంది. ఆ యొక్క రెస్పెక్ట్ అనేది శ్రీలీలకి ఉంది. సో ఫొటోస్ దిగటం కావచ్చు, లేకపోతే ముఖ చిత్రాల్లో రాకపోవచ్చు, కానీ శ్రీలీలకు ఉన్నటువంటి గుర్తింపు కానీ ఆమెకంటూ ఒక స్టేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంది. అది చాలా గొప్ప విషయం. తెలుగు అమ్మాయి అయినందుకు ముఖ్యంగా ఆ మినిమం ఎంత మోడర్న్గా ఉన్నప్పుడు కూడా మరీ మితిమీరినటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కంట్రోల్ అయితే ఉంటుంది. అందుకోసం శ్రీలీలని మనం అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇది ఈ యొక్క ఈ ఫోటో సంబంధించినటువంటి న్యూస్ ఇది.